మనం చదువుకుని ముందుకు వెళ్ళిపోతామా? చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం తీయండి అందరూ. నూతన నిబంధన పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యాలు 5వ పుస్తకం 20వ అధ్యాయం 28వ వచనం చదివినట్లయితే దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అధ్యక్షులుగా నియమించిన దేవునికి స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన నీ నామమునకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి దేవుడు మనల్ని ప్రేమించి ఇక్కడ ఉంచాడు. మరి అట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనందరము కూడా ఒక్కసారి ప్రభువా నీవు నాతో మాట్లాడు నాయన అని అడగండి. ఎవరికారే మీ హృదయాలలో మీరు అలాగున్న తలంచి సిద్ధపడితే దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, ఈ దినమున నాయన ప్రభువా ఇదిగో మరి ఆదివారం నాడు పునరుస్థాన దినమున నీ మందిరంలో నీ సేవకుడుగా నీవు నియమించిన కుమారుడిగా నాయన నిలబడి నీ పక్షమున వాక్యాన్ని అందించడానికి సిద్ధపడిన నాకు నీ సహాయం ఇచ్చి నన్ను నీ నోటి బోధగా వాడుకోనండి. బిడ్డలకు ఏదైతే అవసరమో, ఏదైతే కావలసి ఉన్నదో ఆ ఆత్మీయ ఆహారాన్ని మీరు నా ద్వారా అందిస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తాను. మీరు మా అందరి ద్వారా మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ ఒక విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ ఏమంటుందా? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును. ఎవరి సంఘం? సంఘం అంటే ఎవరు? దేవుని యొక్క స్వరక్తంలో కడగబడి, అవునా కదా, ఆయన రక్తంలో కడగబడి బాప్తిస్మం పొంది రక్షింపబడిన జనములు అంటే మనుషుల యొక్క సమూహమే దేవుని యొక్క సంఘం. అవునా కదా? ఏంటంటే మనుషుల యొక్క సమూహము దేవుని యొక్క సంఘము. గురజాడప్పారావు గారు ఏమంటారు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే భూమి అంటే దేశము అనగా మట్టి కాదు, ఆ దేశంలో ఉన్న మనుషులందరినీ కలిపితేనే దేశం. అలాగే సంఘం అంటే ఏంటంటే ఆయా ప్రాంతాల నుంచి, ఆ కుటుంబాల నుంచి, ఆ యొక్క ఆచారాలను బట్టి లేకపోతే ఆయా వ్యక్తులు కలిసి దేవుని రక్తంలో కడగబడిన కలిసిన సమూహమే దేవుని యొక్క సంఘము. ఇది ఏమై ఉన్నది? మనము దేవునికి ఏమై ఉన్నామంటే అవయవములై ఉన్నాం. ఏమై ఉన్నాము? అంతే కదా? ఏమై ఉన్నామా? అందుకే మనం ఏం చేయాలంటే దేవునికి సన్నిధిలో ప్రార్థన చేయాలి. మొదటిగా మనం దేవుని మందిరానికి రావడానికి చాలాసార్లు తప్పిపోతూ ఉంటాం, నిర్లక్ష్య పెడతాం. అయ్యో ఈరోజు దేవుని మందిరానికి వెళ్తే ఇక్కడి నుంచి నన్ను తొలగిస్తారేమో, ఈ పని నుంచి, లేకపోతే ఈ పని పోతుందేమో, లేకపోతే ఇది వస్తుందేమో, ఇది రాదేమో, ఒకవేళ అక్కడికి నేను ఆ ప్లేస్లో ఆ టయాన్ని నేను అక్కడ ఉండకపోతే అక్కడ ఇబ్బంది అవుతుందేమో అనుకుంటున్నావేమో. కానీ నీవు దేవుని మందిరంలో ఉంటే దేవుడు నీ స్థానంలో అక్కడ పనిని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది మనము సిద్ధపాటుతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆదివారం అనేది దేవుని మందిరంలో మనల్ని తీసుకొస్తాం. చూడండి ఒకసారి ఎందుకు రావాలి దేవుని మందిరానికి అంటే, హెచ్చరిక గ్రంథం తీయండి ఒకసారి. 10వ అధ్యాయము 1వ వచనంలో మొదటి వచనంలో ఇలాగ రాయబడింది. హెచ్చరిక గ్రంథము ఎక్కడుంటుందో తెలుసా? 10వ వచనం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. హల్లెలూయా. ఇది మొదటిగా మనం దేవుని మందిరానికి ఎందుకు రావాలి? నిజంగా మనము 6 దినాలు పరిగెడుతూ ఉంటాం. ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రాంతంలో మనకి ఏదో ఒక ఆటంకం కలుగుతూ ఉంటుంది, ఏదో ఒక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఎక్కడో ఒక్కడ శోధింపబడతాం. మనం మనుషుల చేత అవ్వచ్చు, ఆయా ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చిన వారి చేత అవ్వచ్చు, శోధింపబడతాం. ఒక్కొక్కసారి పాపంలో కూడా పడేవారిగా మనం ఉంటాము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అవునా కదా? కాబట్టి దేవుని మందిరానికి వచ్చినప్పుడు మొదటిగా ఏం చేయాలట? సాష్టాంగపడాలి దేవుని ఎదుట. సాష్టాంగపడి రెండవది ఈ పాపములను అంటే ఒప్పుకొని విడిచిపెట్టుకోవడానికి మనం ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. లేదండి నా ఇంట్లో నేను ప్రార్థన చేస్తాను, నా పాపంలో ఒప్పుకుంటానంటే అక్కడ దేవుడు ఇక్కడ సమూహము సహవాసంతో కలిసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా పాప క్షమాపణ అనేది జరుగుతుంది. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు? అక్కడ ఆయనే కాదు,
అక్కడ ఉన్న ఇజ్రాయేల్ కూడా ఏడ్చేయడానికి రాయబడి ఉంటుంది. ఇశ్రాయేలీయులలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిగిలి గొప్ప సమూహముగా అతని యుద్ధకు కూడి వచ్చి బహుగా ఏడవగా ఏలాము కుమారులలో నొక్కగు ఎబియేలు కుమారుడైన షెకన్య ఇజ్రాతో ఇట్లా దేవునికి స్తోత్రం. ఏం చేశారు అక్కడ అందరూ కూడా ఏడ్చారు. నిమిత్తం అంటే అయ్యా మమ్మలను క్షమించుము, మా పాపములను క్షమించుము అని ఏడ్చారు. అందుకే మనం దేవుని మందిరానికి రావాలి. నీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు మనందరం ఏమై ఉన్నామని చెప్పాను మీకు. దేవుని యొక్క అవయవం. సంఘం ఏదైనా, పేర్లు ఏమైనా, డినామినేషన్ ఏదైనా అమ్మా మనం మన సంఘానికి గుర్తింపుగా ఒక పేరు పెట్టుకుంటాం. అవునా కదా? అంతేనా కదా? అవును. అంతేగాని మనందరము రక్షింపబడింది ఒక నామంలోనే, బాప్తిస్మం పొందింది ఒక నామమునే, ఆరాధించేది ఒక నామమే. అవునా కదా? మరి ఈ అవయములు ఉన్నాయి. ఇప్పుడు మన అవయములు కాళ్ళు ఉన్నాయి. మన అవయవం మనం చూసుకున్నట్లే మన దేహానికి ఎన్ని అవసరపడ్డాయి? కళ్ళు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, అవునా? ఇలాగ రకరకాల చెవులని, ఇలాగ అవయములన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏ అవయవము దాని పని అది చెయ్యాలి. చూడండి, మీరు కంచ ముందు కూర్చున్నారు అనుకోండి, అన్నం తినడానికి, భోజనం చేయడానికి. అప్పుడు ఈ చెయ్యి మీ నోటికి సరిపోవడం వద్దే తయారు చేస్తారు. మీరు చెప్తారా చెయ్యి ఏంటి? చెయ్యి నా నోటికి ఎంత అయితే పడుతుందో అంత తీయని చెప్తారా? దాంతో కాదు. ఏం చేస్తుందని? నీ నోటికి ఎంత ముద్ద అయితే వెళ్తుందో అంతే అది కలిపి నీ నోటి దగ్గరికి తీసుకొని వస్తుంది. అంటే వీటికి, ఈ నోటికి ఈ చేతికి ఏముంది? మధ్యలో కమ్యూనికేషన్ ఉంది. అంటే అమ్మా ఒకరినొకరు అంటే పురుకొల్పుకొని సమాధానం పడి వెళ్ళే రీతిగా ఈ అవయవులన్నీ పనిచేస్తాయి. చూడండి, కాలు మనం నోటికి వెళ్ళాలంటే కాళ్ళు ఏం చేస్తాయి? ఒక దాని తర్వాత క్రమముగా. అంతేగాని ఒకటి వెనక్కి ఒకటి అందరికి వెళ్ళింది అనుకో, అక్కడే భర్తనాట్యం చేస్తాం. వాళ్ళకి వెళ్తామా? వెళ్తామండి. ఏం చేస్తుంది? ఇప్పుడు ఇలాగ అడుగు వేసుకొని వెళ్తే ఎదరికి వెళ్తాం. అంతేగాని ఈ కాళ్ళు ఒకటి సమాధానం లే, నేను ముందు వెళ్తాను, నేను ముందు అడిగేస్తాను, నువ్వు ముందు అడిగి, కుడికాలు ముందు ఎడంకాలు ముందు అవి దెబ్బలాడుకుని అనుకో. చాలా విషయాలు మనం ఏమంటాం, కుడికాలు ముందు ఎట్టి వెళ్ళండి, ఎడంకాలు ముందు ఎట్టి వెళ్ళండి. కాదు, ఇది అలాగ అనుకోనండి. ఈ కాలు దెబ్బలాడుకుని అనుకో, నేను ముందు వెళ్తాను, నేను ముందు నడక సాగుద్ది అంటారా? ఇది ఎదరికి వెళ్తే ఇది వెనకలా అవుతుంది, అది ఎదరికి వెళ్తే ఇది వెనకలా అవుతుంది. అప్పుడు అక్కడే నిలబడదు. అంటే చూడండి, ఒక కాలు మధ్య ఆ కమ్యూనికేషన్. అలాగే చేతుల విషయంలో, ఆ కళ్ళు విషయంలో. అవునా కదా? కళ్ళు చూస్తాయి, ఖచ్చితంగా చూసి. ఇప్పుడు మన బైబిల్ తెరవగానే కళ్ళు చదువుతాయా? కళ్ళు ఏం చేస్తాయి? చూసి ఇగో ఈ మాటలు ఎక్కడున్నాయి, నువ్వు చదువు అని నోటిని చెప్తాయి. ఆ నోరు మాట్లాడుతుంది. నువ్వు ఏదైనా తీయాలనుకోనగానే ఆ చెయ్యి అది తీయడానికి సహాయం చేస్తాను. నువ్వు నోటితో చెప్పగల చెయ్యి ఇది తీయు అనవు. ఖచ్చితంగా చెయ్యి ఏం చేస్తుంది? దాన్ని పట్టుకుంది. ఆ చెయ్యి తీయడానికి కాళ్ళు సహకారం చేస్తాయి. ఇప్పుడు ఆదాము అవ్వ ఉన్నారు. అవ్వ ఏం చేసింది? ఆ పండుని చూచింది. ముందు ఏం చేసింది? చూచింది, కంటితో చూసింది. ఈ కంటితో చూసి ఈ చేతితో కోసింది. అంటే అప్పుడు కళ్ళు చెబుతుంది అనమాట, అమ్మా ఇదిగో నేను చూసాను, చాలా రమ్యంగా ఉంది, అందంగా ఉంది, నువ్వు కొయ్యి అనగానే తెలిసింది చెయ్యి కోసి. కొయ్యగానే ఈ చెయ్యి అంటే ఇదిగో కోసాను, నీ నోటికి అందిస్తాను, నువ్వు తిను అంటుంది. నీ నోరు తెరవబడిందా? చూడండి, ఒక అన్నం ముద్దలా కలిపి ఇలా తీయగానే ఏమవుతుంది? నోరు తెరవబడుతుందా లేదా? అలాగా ఆ పండు తీయగానే అప్పుడు ఏమనుకుంటే నోరు తెరాలి, దాని నోరు తెచ్చి నోట్లో పెట్టి. అలాగే చూడండి, మనం చూడండి, మీకు చెప్పే ఉంటారు ఒక మాట ఏంటంటే, చూడండి, ఒక చెట్టుకి ఒక పండు ఉందనుకోండి, పండు ఉందనుకో, ఆ పండుని ఏం చూస్తుంది? మొదటిగా కళ్ళు చూస్తాయి. కళ్ళు ఏం చేస్తాయి? కాలుకి సిగ్నల్ ఇస్తాయి, ఇల్లు నువ్వు అక్కడికి వెళ్తారు. కాలు ఏం చేస్తాయి? నేను వచ్చాను, నువ్వు కొయ్యి అంటారు. చెయ్యి కోస్తుంది. చెయ్యి ఉంటుంది, నేను కోసాను, నువ్వు తిను అంటారు. నోరు తింటారు. అవునా కదా? ఇప్పుడు ఏం తింటాయి? దెబ్బలు పొలం వచ్చి ఈపు తింటారు. అప్పుడు ఏది ఏడుస్తుంది? అంటే ఏదైతే చూసిందో మరలా తిరిగి దానికే బాధ కలుగుతుంది. అలాగా మనము చేసిన పాపము మన మీదకే. అందుకే పశ్చాత్తాపడడానికి రావాలి. ఎక్కడికి రావాలి? పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుకోవడానికి దేవుని మందిరానికి రావాలి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుకొని దేవుని ఎదుట పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మన జీవితాలని కొనసాగించే వారిగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నువ్వు మొదట దేవుని మందిరానికి వచ్చినప్పుడు సాగిలి పడడం నేర్చుకో.
సాగిలి పడి నీ పాపములు ఒప్పుకోవడం నేర్చుకో. ఒప్పుకొని విడిచిపెట్టుకొని వాటిని విడిచిపెట్టుకొని దేవునికి దగ్గరగా జీవించడం నేర్చుకోవాలి. నోరు మెదపడం నేర్చుకోవాలి, పాట పాడడం నేర్చుకోవాలి, ఆరాధన చేయడం నేర్చుకోవాలి, ఇదిగో స్తుతించడం నేర్చుకోవాలి. దేవుని మందిరంలో నిలబడి దేవుని పరిచయం చేసేవారిగా ఉండాలి. ఏం పరిచయం దానిది, అవునా కదండి? చేయి చేసే పని చేయాలి, కాలు చేసే పని కాలు చేయాలి, కళ్ళు చేసే పని కళ్ళు చేయాలి. ఏం పని ఆడి పని చూడండి. ఇప్పుడు లోపల గుండె దెబ్బలాడుకుంది అనుకో, ఏమవుతుంది మన పరిస్థితి? గుండె దెబ్బలాటాడింది అనుకో, గుండె అయిపోద్ది మనకు, అవునా? సరిపోతామో కదా? కిడ్నీని సహకరించడం, తిన్నా తిండికి అన్నది అనుకో, మన శరీరం పువ్వద్దు, దేవునికి మహిమ కలుగునుగా. అందుకే ఏంటంటే అవి పని వాటి పని అది చేస్తాయి. ప్రతి అవయము, కిడ్నీ పని కిడ్నీ చేస్తుంది, లివర్ పని లివర్ చేస్తుంది, గుండె పని గుండె చేస్తుంది, ఊపిరితిత్తులు చేసే పని ఊపిరితిత్తులు చేస్తాయి. నేను గొప్ప అనుకుంటే ఇప్పుడు పళ్ళు అన్నాయంటే రాలిపోతాయి, నరవలేదా అటు ఇటు నా మధ్య నాచి పడుతున్నాం. ఒక్క కొరికినంటే 2 ముక్కలు అయిపోతాం అన్నది. ఏమన్నా అటు ఇటు తిరుగుతున్నావు, ఒక్క కొరికి 2 ముక్కలు అయిపోతాయి. చాలే నేను ఒక మాట అన్నానంటే నీ దవడ పళ్ళు రాలిపోతాయి అన్నది. దేవునికి స్తోత్రం. ఏంటంటే ఒక్క మాట నేను అన్నానంటే అంటే దేని పని అదే చేయాలి. ఒకవేళ సహకరించలేదంటే ఏమవుతుంది? ఏదైతే మనకి ఇబ్బందిగా ఉంటుందో అది ఖచ్చితంగా ఆటంకాన్ని తొలగించగలిగిన వాడు ఎవరు అంటే దేవుడు మాత్రమే. అందుకే ఈ ఒంటిలో ఉన్న అవయవములు దేని పని అది ఎలాగైతే చేస్తున్నాయో, మనము దేవుని శరీరంలో అవయవమై ఉన్నాం కాబట్టి మన పరిచర్య మనం చేయాలి. నీకు అప్పగింపబడిన దానిని మొదటి భాగంలో మనం చదువుకున్నాం కదా, ఏంటది? నీకు అప్పగింపబడిన దాన్ని, ఏదైతే నీకు అప్పగింపబడినదో దాని గురించి నువ్వు సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు పెద్దలకు బాధ్యత అప్పగింపబడుతుంది, స్త్రీలకు బాధ్యత అప్పగింపబడుతుంది, యవనస్తులకు బాధ్యత అప్పగింపబడుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత. దేవుని సన్నిధిలో చేసిన పరిచయం ఏదైనా గొప్పదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అవునా కదా? దేవుని సన్నిధిలో చేసిన పరిచయం ఏదైనా గొప్పదే. తుడిచినా, అవునా కదండి? తుడిచినా అది మంచి పరిచర్య. దేవుని మందిరంలో కుర్చీలు చదివినా అది మంచి పరిచయం. ఇలా పిల్లలు ముందు వచ్చారండి, ముందు చక్కగా కుర్చీలు వేసారు. లక్ష్మి వచ్చింది ముందు, లక్ష్మి వచ్చింది, కుర్చీలు వేసారు. తన పిల్లలు వచ్చారు, వాళ్ళందరూ కుర్చీలు వేసారు, పరిచయం చేశారు, వెళ్ళారు, నీళ్ళు తెచ్చారు, ఇప్పుడు నీళ్ళు తెచ్చారు. ఎంత చక్కగా పరిచయం. అది కూడా దేవుడు దీవెనకరంగా నడిపించే పరిచయం. దేవునికి మహిమ కలుగుతుంది. అలాగే నీకు అప్పగింపబడింది కుటుంబంలో నీకు అప్పగింపబడింది నువ్వు చేయాలి, ఖచ్చితంగా చేయాలి. కుటుంబంలో మనకు అప్పగింపబడిన పని ఏంటి? బాధ్యత ఇచ్చాడు దేవుడు, భారం ఇచ్చాడు దేవుడు, ప్రార్థించే భారం ఇచ్చాడు. అమ్మా, పిల్లలను దేవుని సన్నిధికి నడిపించే భారం ఇచ్చాడు. నువ్వు వారిని విడిచిపెట్టి నువ్వు ఒక్కదాన్ని వస్తే రేపు పొద్దున నీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి? నువ్వు దేవుని మందిరంలోనికి నువ్వు దేవుని పిలుపు అందుకున్నప్పుడు నీ స్థితి ఏంటి? అందుకే నువ్వేం చేయాలి? చిన్ననాటి నుండి వారిని ఏం చేయాలి? దేవుని మందిరానికి నడిపించాలి. ఏమండి, చాలా మంది చెప్తారు, మేము ఎక్కడికో వెళ్ళి గొప్ప సువార్త చేసామండి. ముందు మన ఇంటిలో రక్షణ కావాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు అప్పగించాడు కదా, నువ్వు రక్షింపబడ్డావు కదా, ఫలించు, అభివృద్ధి చెందు. ఇగో ఎజ్రా దేవుని మందిరానికి వచ్చి సాష్టంగా పడి పాపంలో ఏడుస్తున్నాడు. నీవు కూడా దేవుని మందిరంలో ప్రార్థన చేయి, మోకరించు. అయ్యా, నేను ఒక్కదనే రక్షిస్తే కాదు, నేను ఒక్కనే రక్తంలో కడగబడ్డాను, నేను నిత్య జీవానికి వెళ్ళడం కాదు, నాతో పాటు నా భర్త రావాలి, నా బిడ్డలు రావాలి, నా కుటుంబం రావాలి, నా బంధువులు రావాలని ప్రార్థన. ఒకప్పుడు కుటుంబం కొరకు ఏడ్చాం, ఈరోజు కుటుంబం రక్షింపబడింది. ఇప్పుడు ఎవరి కొరకు ఏడా? బంధువులు నిజమే కదా? ఎవరో ఒకడు అపవాది ఆ రోజు బంధువు అయినా సరే ఏం చేస్తాడు? ఆటంకపరచడానికి చూస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం రక్షింపబడమే కాదు కానీ దేవుని మందిరంలో అనేకులు చేర్చబడినట్లు మొదటిగా మన మోకాళ్ళు వంచాలి. మన నీతిమంతులుగా దేవుని యొక్క పరిశుద్ధంగా మన పరిశుద్ధ జీవితాన్ని ఆయన తెలియచేయాలి. ఎప్పుడు వస్తుంది నీకు అంటే నీ పాపమును నీవు ఒప్పుకొని విడిచిపెట్టుకున్నప్పుడు. హల్లెలూయా. అప్పుడు నీ పరిశుద్ధ జీవితం వస్తుంది, అప్పుడు నీ ప్రార్థన ఆలకింపబడుతుంది. చూద్దామా? మరొక మాట కూడా నేను చూపిస్తాను చూడండి. రాజుల మొదటి గ్రంథంలో ఇలా రాయండి, 8వ అధ్యాయం 28 నుంచి 30 వరకు మనం చదివినట్లయితే చూడండి. అక్కడ మొదటి రాజుల గ్రంథము, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 28 నుంచి. అయినను
యెహోవా నా దేవా నా దేవా నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనకు పెట్టు మొరను ఆలకించుము. నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితువో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింపగలు తెరవబడి ఉండును గాక. ఆమేన్. ఇంకా ఉంది కదమ్మా. మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపమును అంగీకరించుము. వినినప్పుడెల్లా మమ్మను క్షమించుము. దేవునికి స్తోత్రం. చూడండి 28 నుంచి 30 వచనాల వరకు కూడా నేను చేసే ప్రార్థన ఆలకించు, వినినప్పుడల్లా నన్ను క్షమించు. అది ఆ ప్రార్థన అలా ఉండాలి. ప్రార్థన మనము ఎక్కువ చేత మనుషులు చేసే ప్రార్థన ఎలా ఉంటుంది? అవసరాల నిమిత్తం. అదే కదండి, దేని నిమిత్తం చేస్తాము? అవసరాల కొరకు. అయ్యా నా ప్రార్థన ఆలకించు, ఇగో నా బిడ్డకి జాబ్ ఇయ్యి, నా బిడ్డకి వివాహం చేయి, లేకపోతే నా కుటుంబాన్ని మార్చు, ఇదే చేస్తాం. కానీ ప్రార్థన ఆపద మొక్కులు కాదు. మొక్కుబడి ఎలా మొక్కుతారు? ఆపద వచ్చినప్పుడు మొక్కుబడి మొక్కుతారు. ఆ మొక్కుబడి కాదు. నువ్వు నాకు ఇది చేస్తే నేను చేస్తాను నాయన, ప్రభు నా ఇంట్లో ఇది జరిగితే నీకు ఇది ఇస్తాను నాయన. ఇష్టము ఇవ్వకపోవడం తర్వాత సంగతి. ముందు నువ్వు దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు దేవుడు కాదు, సంతోషంలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఉండాలి. ఏ బాధ లేకపోతే కొంతమంది ప్రార్థనకు రావడానికి కూడా అమ్మ బతికించేస్తా ఉంటారు. అంటే బాధ ఉంటేనే ప్రార్థన, కష్టం ఉంటేనే ప్రార్థన కాదు. ఎప్పుడైనా ప్రార్థన చేయాలి. ఈ భక్తుడు అంటున్నాడు, ప్రభువా నా ప్రార్థన ఆలకించి, అది ఆలకించినప్పుడల్లా, నా ప్రార్థన విన్నప్పుడల్లా నన్ను క్షమించు. మొదటగా నీవు క్షమింపబడడానికి దేవుని మందిరానికి రావాలి. అంటే ఏంటంటే నేను ఏ పాపం చేశాను అనకండి. పాపం మన జీవితాల్లోనే, మన జీవితాల్లోనే ఉంటుంది. అవునా కదా? ఎందుకంటే నువ్వు జీవించేది ఎక్కడ? ఆ లోకంలో మనం జీవిస్తున్నాం. అంధకార సంబంధమైన లోకనాథుడిగా, లోకనాథులు వేరుతున్న ఈ రాజ్యంలో, ఈ దేశంలో మనం జీవిస్తున్నాం. మరి లోకంలో మనం జీవించినప్పుడు పాపం అంటదా? ఎక్కడో ఒక్కడ ఏదో చోట తలంపు ద్వారానో చూపు ద్వారానో అంటూ ఉంటాం. అందుకే ఏం చేయాలి? ప్రతిరోజు మనల్ని మనము కడుక్కోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం అనే ముతక స్థానం మనకు అవసరమైనది. ఆ ముతక స్థానం మనకు కావాలి. ఆ స్థానం మనకు కావాలి. మన పరిశుద్ధ కడగబడడం మనకు కావాలి. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని మందిరానికి మొదట వచ్చి దేనికి రావాలంటే మనము ఒప్పుకొని, అంటే మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుకోవడానికి, మనల్ని మనం సరి చేసుకోవడానికి దేవుని మందిరానికి రావాలి. చూద్దామా? అది అంటాడు కదా. ఇంకోటి ఏంటంటే తీయండి ప్రసంగి గ్రంథం మొదట 5వ అధ్యాయం మొదటి వచనం. నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోరు. చాలా ఇక్కడ చూడండి. ఇప్పుడు దేనికి రావాలట? మన ప్రవర్తనను సరి చేసుకోవడానికి. దేవునికి స్తోత్రం. ఎలా ఉంది నీ ప్రవర్తన? ఎలా ఉంది నీ యొక్క ఆలోచన? ఎలా ఉంది నీ తలంపు? ఎలా ఉంది నీ యాసధారణ? దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనము ఆడవాళ్ళు అయితే ఏం చేయాలి? ముసుగేసుకోవాలి. అవునా కదా? వేసుకోవాలా లేదా? వేసుకోవాలి. కానీ ఇంకా వేసుకోవాలి చాలా. దేవునికి స్తోత్రం. ఏం చేయాలమ్మా? ముసుగు అనేది వేసుకోవాలి. ఒకవేళ చీర మనకి సరిగ్గా కుదరట్లేదు అనుకో, ఏం చేయాలి? తెలుగులో చెప్పండి, నాకు ఇంగ్లీష్ రాదు. ఏంటది? స్కార్ఫా అది తెచ్చుకోవాలి. అది కట్టుకుంటే ఇంకా అది ఎక్కడికి కూడదు. అది ఎంత ఉంటుంది? 50 రూపాయలు. మీరు మీటింగ్లకి వెళ్తారు కదా, ఆ మీటింగ్కి వెళ్ళేటప్పుడు అది ఖచ్చితంగా దొరుకుతుంది. 50 60 ఉంటుంది. మంచి డిజైన్ కావాలంటే రేట్ ఎక్కువ ఉంటుంది. వైట్ కావాలంటే 70 రూపాయలు ఎంత ఉంటుంది. ఇప్పుడు నేను కొన్నప్పుడే 70 రూపాయలు. కాబట్టి అటువంటి మనం ఏం చేయాలి అంటే, మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది? కొంతమంది బైబిల్ పట్టుకుని నడుస్తూ ఉంటారు, వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళు చూస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? కొంతమంది బైబిల్ పట్టుకుని నడుస్తూ ఉంటారు, తలంపులు ఆలోచన ఎక్కడో ఉంటాయి. అది కాదు. దేవుని మందిరానికి రావడానికి రెండో కారణం ఏంటో తెలుసా? మన ప్రవర్తన సరిచేయబడాలి, మన నడక సరిచేయబడాలి, మన తలంపులు సరిచేయబడాలి. మనము దేవుని ఎదుట ఎలా ఉండాలంటే పరిశుద్ధ జనాంగంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సంగమా, మనము దేవునితో కొనియాడే వారిగా ఉండాలి, దేవునితో నడిచే వారిగా ఉండాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే మన ప్రవర్తన సరిచేయాలంటే మనం ఏం చేయాలి? ధర్మశాస్త్రమును అనుసరించాలి, దేవారాత్రము దానిని ధ్యానించాలి. అవునా కదా? ఏం చేయాలట? దేవారాత్రము దానిని ధ్యానించాలి. ఒక పాస్టర్ గారు ఒక విశ్వాసం ఇంటికి వెళ్ళారంట.
వెళ్తే చక్కగా కొంచెం మంచి ఉన్నతమైన స్థితిలో దేవుడు వారిని ఇచ్చాడు. ఆ స్థితిని బట్టి పాస్టర్ గారికి అమ్మా ఒక కప్పులో వెండి స్పూన్తో పాయసం ఇచ్చిందట. దేంతో? వెండి స్పూన్ పెట్టి పాయసం ఇచ్చిందట. తాగేసాడు, ప్రార్థన చేశాడు, వెళ్ళిపోయాడు పాస్టర్ గారు. ఈవిడికి ఎండు స్పూన్ కనబడట్లేదు, ఈ నెలుకొని కలిసి ఎవరికి పాస్టర్ గారు వెళ్ళిపోయారు. పాస్టర్ గారు వెళ్ళిపోయాక ఈవిడికి ఎండు స్పూన్ కనబడట్లేదు. పాస్టర్ గారిని అడగాలంటే మొహమాట, ఏమడుగుతాం సేవకుడిని అని అడగలేక ఇల్లంతా వెతుకుతుందండి కానీ దొరకట్లేదంట. మళ్ళా ఒక నెల పోయిన తర్వాత మళ్ళీ పాస్టర్ గారు ఇంటికి వచ్చారు. వచ్చి ప్రార్థన చేస్తారమ్మా అంటే, అయ్యగారు ఏం అనుకోవద్దు కానీ మాట్లాడుతున్నాను. ఏంటమ్మా? అయ్యగారు మా మీరు వెళ్ళిపోయిన కాంచి మీకు ఇచ్చిన ఎండు స్పూన్ కనబడట్లేదండి అన్నాడు. సరేనమ్మా మంచిదే, మరి నువ్వు బైబిల్ చదువుతావమ్మా అన్నాడు. ఏమన్నాడు? రోజు చదువుతానండి నేను బైబిల్ అన్నాడు. అయితే ఆ బైబిల్ పట్టిందా తల్లి అన్నాడు. బైబిల్ తెచ్చిందండి. తెరువు అంటే అందులో ఉందంటే ఎండు స్పూన్. ఎక్కడ ఉందండి అంటే వీడు ఏం చేస్తలేదు, చదవట్లేదు. ఆ ఎండు స్పూన్, ఆ వెండి స్పూన్ నేనే పెట్టానమ్మా అందులో. నువ్వు బైబిల్ రోజు చదువుతున్నావా, ఎక్కడ చదువుతున్నావు తల్లి అన్నాడు. అలాగా మన మీద దేని మీద ఉంది ఈరోజు? బైబిల్ కంటే మొబైల్లో బైబిల్ ఉందని సంతోషపడే వాళ్ళు ఎక్కువైపోయారు. మొబైల్లో బైబిల్ ఎప్పుడు ఎక్కడికో ఏదో ప్రయాణంలో ఒకవేళ బైబిల్ మర్చిపోతే నీ కూడా లేకపోతే అక్కడ అది అవసరం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించాలి. కానీ చర్చిలోకి నువ్వు ఇంటికా నుంచి చర్చికి వచ్చినప్పుడు మొబైల్లో దేవుడు బైబిల్ ఎందుకు? నీకు అవసరం లేదు. దేవునికి స్తోత్రం. నీకు ఇవ్వబడిన ఈ పవిత్ర గ్రంథాన్ని తీసుకొని రావాల్సిందే, ఈ జీవ గ్రంథం. అవునా కదండి? అయితే ఏం చేయాలి? మన ప్రవర్తన మార్చుకోవాలంటే దేవారాత్రము దానిని ధ్యానించాలి. దేనిని? దేవుని యొక్క ధర్మశాస్త్రమును, గ్రంథమును, జీవ గ్రంథమును ధ్యానించాలి. ధ్యానిస్తేనే ఖచ్చితంగా జరుగుతుంది. అంతేగాని ఒక్కొక్కరికి ఒక అలవాటు ఉంటుందండి. ఏ అలవాటు అంటే పొద్దున్న లేవగానే మంచి మధ్యలో అక్కడ ఇలా తీసి ఇలా ఎట్టేసి చూసి ఇది దేవుడు ఇచ్చాడు. అది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు అండి? అది దేవుడు ఇచ్చిందా? అదేంటంటే అక్కడ నిజంగా చెడ్డతో వచ్చింది ఏంటి పరిస్థితి? బైబిల్లో ఒక మంచి వాక్యాలే అన్ని దీనిలే లేవు కదా, హెచ్చరికలు కూడా ఉన్నాయి కదా. ఒకవేళ ఆ హెచ్చరిక వస్తే ఒక ఆవిడకి ఇదే అలవాటు, శుభ్రంగా రోజు పొద్దున్న లేచి బైబిల్ తెరిచి కళ్ళు మూసుకొని ఆ అధ్యాయములలాగా ఏళ్ళలాగి ఎక్కడో కడాకి ఇది దేవుడు నాకు ఇచ్చాడు అనుకునేదట. అలాగా జరుగుతూ ఉండగా ఒకరోజు అదే తీరుతూ ఉంటే ఉరి పెట్టుకొని చచ్చిపోని వచ్చిందట. ఏమైనా వచ్చింది? ఉరి పెట్టుకొని చనిపోను. అయిపోయి దేవుడు ఏంటి ఇటువంటి వాక్యం ఇది కాదు అని మరలా మూసుకొని చేద్దాం, ఇది త్వరగా చేయము అని వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. ఇదేం చేయాలట? త్వరగా చేయము. ఇది ఇప్పుడు అప్పుడు ఆవిడ ఏం చేయాలి? అది ఎవరి కొరకు రాయబడింది? ఇస్కరేతు యోధా గురించి రాయబడిన వాక్యం. మరి ఈవిడి ఇది నా కొరకు ఎక్కుతాయి. అందుకే బైబిల్ ఎలా చదవాలంట? క్రమముగా దివారాత్రములు ఒక పక్క నుంచి ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, ఇలాగ సీరియల్గా ఒక్కొక్కటిగా మనం ఏం చేయాలి? చదువుకుంటూ వెళ్తే ఒక్కొక్క గ్రంథంలో ఇప్పుడు చూడండి చాలా విషయాలు పాత నిబంధన గ్రంథంలోని కొత్త నిబంధన గ్రంథంలోని లింక్ ఉంటారు. ఆ లింకులు మనకు అర్థమవు. ఇలాగ చదివికెళ్తూ ఇది మనం చదువుకొని వెళ్తుంటున్నాం కాబట్టి ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఈ వాక్యం అక్కడ రాయబడింది కదా. ఇప్పుడు దావీదు కీర్తనలో యేసయ్య గురించి రాయబడిందా, రాయబడలేదా? చెప్పండి అమ్మా. రాయబడింది ఖచ్చితంగా. మనం అధ్యయనం చేసిన కీర్తనలో మనకు అది తగులుతూ ఉంటుంది. తగులుతుంటుందా లేదా? మన ఆజ్ఞల గురించి కీర్తనలో కూడా రాయబడింది. ఇలాగంటే ఒక్కొక్క లింక్ అనేది ఉండబడుతుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా మనం ఏం చేయాలి? దేవారాత్మను దాన్ని ధ్యానించాలి. ఈ రాజు ఎవరు? ఈయనెవరు? ఈయన గురించి ఎందుకు రాయబడింది? అసలు దావీదు గురించి ఎంతగా ఎందుకు రాయబడింది? దానియేలు గురించి ఏంటి విశిష్టత? లేకపోతే యొప్తా గురించి ఎందుకు రాయబడింది? దేవుడు వాక్యం చేస్తుంది, ఎడబడిన వారిని వెదకి, నశించిన దాన్ని వెదకి రక్షించడం. అవునా కదా? రక్షించడానికి వచ్చాడు కదా మనిషి కుమారుడు. అలాగే ఇంకొకటి ఏంటంటే వెలివేయబడ్డ వారిని, ఇలువ లేని వారిని కూడా ఆయన పెంట కుప్పల నుంచి దీనులను పైకి. యొప్తా జీవితం ఏంటి? ఇలువ లేనివాడు, వేశ్య కుమారుడు, ఇలువ లేనివాడు. కాబట్టి వాళ్ళ సంఘం బంధువులు ఏం చేశారంటే నువ్వు మా దాంట్లో ఉండడానికి వీళ్ళేది, నువ్వు బయటికి వెళ్ళిపోయిన యోధా జనాంగం బయటకు గెంటేశారు. ఆయన గెంటేస్తే ఎక్కడో అల్లరి ముక్కలు నివసించే ప్రాంతాల్లో నివసిస్తున్నాడు.
ఇప్పుడు దేవుడు ఎవరిని తలగా ఉంచడానికి సిద్ధపడ్డాడంటే యొప్తా. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? మాకు న్యాయాధిపతిగా నీవు ఉండవయ్యా అని యొప్తా దగ్గరికి వెళ్ళారు. అటువంటి దేవుడు ఉన్నాడు. అందుకే నీ ప్రవర్తనను సార్ అది వేషకుమారుడైతే దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. అవునండి, ఎన్నుకోబడ్డాడు. మరి మనము పరిశుద్ధ జనాంగం, మేము దేవుని బిడ్డలం, మేము పవిత్రులు, మేము నిష్కపటలు, మేము అబద్ధాలు ఆడబడతాము. తెల్లారు లేస్తే మన నోట్లు ఏమొస్తుంది తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్నదానికి, పెద్దదానికి, కానిదానికి, అయినదానికి అన్నిటికీ ఒకటే మాట. కాబట్టి మన ప్రవర్తన సరి చేసుకోవడానికి ఎక్కడికి రావాలి? మనము దేవుని మందిరానికి. మొదటిగా దేనికి రావాలట? మొదటిగా దేనికి రావాలమ్మా? మన పాపములను ఒప్పుకోవడానికి రావాలి. రెండవది అమ్మా ఏం చేయాలి? చూడండి ఒకసారి 119వ కీర్తన చదవండి, 34వ వచనం. అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయి, అప్పుడు నా పూర్ణ హృదయం దాని ప్రకారం నడుచుకొందును. హల్లెలూయా. ఈ ప్రవర్తన సరి చేయబడాలంటే ఏం చేయాలట? ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. వచ్చి ఏం చేయాలి? ధర్మశాస్త్రమును అనుసరించాలి, అంటే నడుచుకోవాలి, దాన్ని ధ్యానించాలి, పఠించాలి, నేర్చుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే, అందుకే ఇక్కడ ఈ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేసి. అప్పుడు ఏం చేస్తాడన్నా పూర్ణ హృదయంతో అది అందుకే అయ్యా నాకు జ్ఞానం ఈయన, నాకు బుద్ధిని ఈయన, నీ సన్నిధిలో నేను నీ మాటలు చదవాలి, నీ బైబిల్ను పఠించాలి, నీ సంఘంలో నిలబడాలని ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమవుతుంది? దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి నువ్వు చదువుకున్న మాట అర్థమవుతుంది. చూడండి, ఒకవేళ నీకు అర్థం అవ్వట్లేదు అనుకో, ఆ వారం సేవకుల చేత నీకు ఆ మాటలను తెలియచేయబడతారు. ఇప్పుడు ఆయన నపుంసకుడికి చదువుతున్నాడు, అర్థం కావట్లేదు. చదువుతున్నాడు యెషయా గ్రంథం, కానీ అర్థం కావట్లేదు. దేవుడు అంటున్నాడు, ఫిలిప్పు లే, ఫలానా వ్యక్తి గుర్రం మీద ఫలానా చోటకు వెళ్తున్నాడు, ఫలానా దారిలో వెళ్తున్నాడు, వెళ్ళి కలుసుకొని అతడు చదివిన దానికి అర్థమైన రీతిలో అతనికి బోధించు అని ఫిలిప్పుని పంపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ధన్యత అంటే, ఎంత భాగ్యం అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం చదవబడిన మాటల్లో ఏమంటుందంటే చూడండి, దాని అర్థం వివరించి కానీ అక్కడ నపుంసకుడు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదండి. ఒక మంచి మాట మీకు చెప్పన, వెంటనే అంటున్నాడు ఆ నపుంసకుడు, ఇదిగో ఇక్కడ నీళ్ళు ఉన్నవి, నాకు ఇక్కడ బాప్తిసము. ఎంత ధన్యత అది కదా. అది మనం చెప్తాం. ఈ ప్రవర్తన చర్చ పోయి దేవుని మందిరానికి వెళ్తే బాప్తిసం తీసుకుంటే నేను ఏం చేయాలి? ఇలాగే వెళ్ళకూడదా? ఇప్పుడు దాన్ని వెళ్ళకపోతే వచ్చిన నష్టం ఏమి ఉందంటారా? చేయకపోతే వచ్చిన నష్టం ఏమి ఉందా? ఏమి లేదు. కాకపోతే పక్క మన బంధువులకి అని చెప్పి తిప్పుకోవచ్చు, కానీ తర్వాత వాళ్ళే అనుకుంటా. ఈరోజు ఆదివారం వచ్చిందంటే నాకు ఎవరు ఫోన్ చేయాలి, ఒక ప్యాంట్లో కూడా ఇక్కడ రాడండి. ఓకే, మొన్న ఒక విషయం మీకు తెలియజేస్తానండి. మేము మా సార్ ఇంట్లో పనిచేస్తాం. అక్కడ పులిగొంప పని, వాళ్ళ అమ్మాయి పండగ సంక్రాంతి వస్తుంటే బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు కాబట్టి ఎక్కడ లేని పనులను చేంజ్ చేసుకుంటున్నారు. అలాంటప్పుడు అంటున్నారు, ఆదివారం వచ్చింది, మా చైర్మన్ గారు అంటారు, నాయన రాడు కదా రేపు, నువ్వు వచ్చి చేసుకో, నాయన వదిలే, అన్నీ పట్టించుకోకండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ రోజు ఇక్కడ మనకి కనబడరు అనేది వారికి తెలిసినప్పుడు వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టరు. అలాగే మనం ఏంటంటే వారిలో పుట్టించే రీతిగా మన ప్రవర్తన మనము మార్చుకోవాలి. మనము చాలా సందర్భాల్లో మాట చెప్తాము, నా పిల్లలు మారలేదు, నా బిడ్డ మారలేదు, నా భర్త మారలేదు, నా కుటుంబం ఎలా మారుతారు? మన ప్రవర్తన మారకుండా. ఎలా మారుతారు? మన మాట తీరు మారకుండా. ఎలా మారుతారు? మన యొక్క ఆలోచన మారకుండా. ఇక్కడేమో ప్రభువా అని కన్నీరు కాచి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళినట్టునే నీ నోటిని తెలిస్తేమో అమ్మా. అందుకే ముందు మనం వారు మారాలంటే దేన్ని బట్టి మారుతారు? వాళ్ళని వెంట రావాలంటే దేన్ని బట్టి మారుతారు? నీ ప్రవర్తన బట్టి, నీ మాట తీరుని బట్టి, నీ ఆలోచన విధానాన్ని బట్టి, నువ్వు కుటుంబాన్ని లీడ్ చేసే విధానాన్ని బట్టి. అప్పుడు నువ్వేం చేయాలంటే ప్రభు సన్నిధిని ప్రార్థన చేస్తే ఆ జ్ఞానం నీకు ఇచ్చి నీ ప్రవర్తన మార్చి, నీ పరిస్థితిని మార్చి, నీ మాట తీరును మార్చి నీ కుటుంబాన్ని నీ వైపు ఆకర్షితులుగా చేస్తారు. హల్లెలూయా. సాక్ష్యం ఉండాలండి. నీ కుటుంబంలో ఒక స్త్రీగా నువ్వు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు నువ్వు సాక్షి పడితే, నీ సాక్ష్యం ఉంటే ఆ సాక్ష్యం ఖచ్చితంగా దేవుడు ఆ సాక్ష్యం ద్వారా నీ కుటుంబాన్ని ఏం చేస్తాడు? మారుతాడు. నిజం చెప్పండి, ఒకళ్ళ గురించి చెప్తారు చాలా మంది, ఇగో పలానా వాళ్ళు గొప్ప ప్రార్థనా పరులండి, లేకపోతే వారి ఇంటికి వెళ్ళాలంటే మమ్మల్ని ఆదరించేవారండి, ప్రేమించేవారండి, కాబట్టి మేము దేవుని ప్రేమను తెలుసుకున్నామంట.
మీరు కూడా అంటారు, చాలాసార్లు మీకు సాక్ష్యం చెప్పేటప్పుడు చెప్తాను, స్టెఫనయ్య గారు చూపించిన ప్రేమను చూసినప్పుడే నాలో యేసయ్య ప్రేమ అంటే ఏంటో నాకు తెలిసిందప్పుడు. నిజమేనండి, అది మనం మర్చిపోలేము. చాలా మంది దేవుని బిడ్డలు ఉన్నప్పుడు, దేవుని కుటుంబానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చూపించే ప్రేమ, సేవకులు చూపించే ప్రేమ, లేకపోతే విశ్వాసులు చూపించే ప్రేమను చూసి అయ్యో దేవుని బిడ్డలు ఎంతలా ప్రేమిస్తారని ఎదుటి వారి మనస్సు మారేలాగా ఉన్నారు. అటువంటి ప్రవర్తన, అటువంటి సాక్ష్యం మనకే కలిగి. కాబట్టి నా ప్రియ నా దేవుని సంగమా, దేవుని బిడ్డలు, మొదటిగా మనం అగాధంలో ఒప్పుకోవాలి దేవుని మందిరంలో. రెండవది మన ప్రవర్తన సరిచేయాలి. ఇంకోటి చదువుతామా, చూడండి. ఇంకో మాట్లాడిన తర్వాత మనం ముగించుకున్నాం, సమయం అవుతుంది కాబట్టి. సామెతల గ్రంథం తీయండి, 17వ అధ్యాయం 4వ వచనం చదివినట్లయితే, చెడు నడవడి అలవాడు, దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుల చెవి. అది చూడండి, చెడు నడత కలిగిన వాడట ఏం చేస్తాడట, దోషపు మాటలు వింటాడు. కానీ నాలుగు ఏం చేస్తాడట, హానికరమైన మాటలు పలుకుతాడు. నాశనకరమైనవి, హానికరమైనవి. నాలుగు ఏం చేస్తుందంటే చాలా ఈ నాలుగు చాలా గొప్పదండి. అబద్ధాలు అనేది ఇదే, నిజం చెప్పేది కూడా ఇదే, దేవుని స్తుతించేది ఇదే, దేవుని తిట్టేది కూడా ఇదే. అవునా కదమ్మా? అవును. అందుకే మనం ఏం చేయాలి, ఖచ్చితంగా దేవుని మందిరంలో ఈ నాలుగును మనం సరి చేసుకోవాలి. చేసుకోవాలంతా చేసుకోవాలి, అవునా కదా? ఖచ్చితంగా చేసుకోవాలి. చేసుకోకపోతే ఈ నాలుక చాలా చెడ్డది. నడవలేని నాలుకట ఏదైనా చేస్తాం, అవునా కదా? మన సందర్భాన్ని బట్టి మాట్లాడే నాలుగు, అవకాశాన్ని బట్టి మాట్లాడే నాలుగు. ప్రాణం బాధ కలిగినప్పుడు ఒక రకంగా మాట్లాడుతుంది, అమ్మ సంతోషంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతుంది, ఎవరైనా ఏదైనా అంటే అప్పుడు ఒక రకంగా మాట్లాడుతుంది. అందుకే ఏం చేయాలంటే ఈ నాలుగు మనం చిక్కం తగిలించుకోవాలి. నోటికి ఏం చేయాలంట, వాక్యం అనే చిక్కం తగిలించుకొని జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే అన్నీ జరుగుతాయి. లేకపోతే ఏమవుతుందంటే ఈ నాలుక ఇన్ని బాధిస్తుంది. కాబట్టి నాలుగు మాట జారితే తీసుకోగలమంటారా? చేజారితే తీసుకోవచ్చు, కానీ మాట జారితే తీసుకోలేదు. అందుకే మాట జారకుండా, తొందర పడకుండా, జాగ్రత్తగా జ్ఞాన వివేచనతో మాట్లాడి నీ కుటుంబాన్ని నీవు కాపాడుకోవాలి. వారి రక్షణలోకి రావాలి అంటే మొదట నీ హృదయము మండు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవును, ఏమండాలట? ఏమండాలండి? మన హృదయం మండాలి. మన హృదయం మండితే, అందుకే అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, మండుచుండే పొద కాలిపోలేదుగా, అగ్ని మండుచుండే పొద కాలిపోలేదుగా, అగ్నిలో నుండే నీవు మోసేను దర్శించినావే, అగ్నిలో నుండే నీవు మోసేను దర్శించినావే, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. దేవునికి స్తోత్రం. అగ్ని నీలో మండ, ఆ మండితేనే నువ్వు రగులుకుంటావు నీ ఇంటిలో. వాక్యం అనే అగ్ని నీలో మండినప్పుడు ఆ అగ్ని నీ కుటుంబాన్ని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేసి దేవుని యొక్క మందిరంలో ప్రార్థన చేయి. వారికి కష్టం వచ్చినప్పుడు కన్నీరు కాచావు కదా, వారి కుటుంబాలు చెదిరిపోతున్నప్పుడు అయ్యో దేవుడా, ప్రభువా, నా దేవా, ఇదిగో నా బిడ్డ చెదిరిపోతుంది నాయన, ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి, నా కుటుంబంలో సమాధానం లేదు, కన్నీరు కాచేవే. ఈరోజు వారి రక్షణ గురించి కన్నీరు కాచవా? కాచు.
నీ కన్నీటికి జవాబిస్తాడు. నీ కన్నీటికి అమ్మా విలువనిచ్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసు ప్రభు. ఖచ్చితంగా నీ ప్రార్థన, నీ కన్నీరు వ్యర్థం కాదు. నీ కుమారుడు, నీ కుమార్తె, నీ కుటుంబం అంతా దేవుని మందిరంలో నిలబడతారు. హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్తాం దేవునికి స్తోత్రం. చివరిగా ఒక్క మాట చూడండి. ఏది హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం ముగించుకుందామా. 18 ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి చూడండి, ఎవరి ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధించును, మనస్సులు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటిని విడిచిపెట్టి మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణమొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఎవరి నోటి నుండి వచ్చిన మాట వారే ఫలిస్తారు. అంటే నిన్ను పాడు చేస్తారంటే ఇదే పాడైపోతారు. అంతే కదండి. ఫరో నోటి నుంచి వచ్చింది, ఇగో ఇశ్రాయేలులో మొదటి సంతానాన్ని చంపేస్తారన్న. మోషే అంటున్నాడు, దేవుడు అలాగనే జరిగించును గాక. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ఐగుప్తు దేశంలో ఫరో రాజ్యంలో ఉన్న మగ పిల్ల రాజుతో సహా అందరికీ మొదటి సంతానము ఆ దినమున దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దోషము, మన శిక్ష, మనం ఏదైతే చేస్తున్నామో, మనం ఏదైతే చెడుగా చేస్తామో అదే మనకి తిరిగి మన మీదకి వస్తూ ఉంటుంది. అందుకే మనము జరిగించింది అవసరమైతే మేలు చేయండి, కానీ తెలిసి ఎవరికి కీడు మాత్రము చేయదు. అంతే. క్షమించండి. క్షమించే హృదయం ఉంటే, సహించే హృదయం ఉంటే దేవుడు ఖచ్చితంగా నేను ఉన్నతమైన స్థానం ఉంటాడు. అందుకే నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు సరి చేసుకో, ఒప్పుకొని నీ ప్రవర్తనను మార్చుకో. అవునా? తర్వాత ఏం చేయాలి? అమ్మా, దోషపు మాటలు మాని నీతిమంతులుగా మనము జీవించాలి. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన ఇంటిలో దీవించును గాక. ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడైనా పశ్చాత్తాపడదాం. ఇప్పుడైనా మనము ఒక తీర్మానం చేద్దాం. ఇప్పుడైనా మనము దేవుని ఎదుట మనం సాగిలు పడదాం. ఎందుకంటే నా ప్రియమైన దేవుని బిడ్డారా, నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని విశ్వాసులారా, దైవ జనాంగమా, దేవుని చేత పరిశుద్ధ జనాంగము అని చెప్పబడిన వారా, నీతిమంతులుగా ఎంచబడిన వారారా, రాజులైన యాజక సమూహముగా పిలువబడిన దేవుని సంగమా, ఈ రోజు దేవుడు నీతో చెప్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు సరి చేసుకోవడానికి దేవుని మందిరానికి రా. సాష్టాంగ పడడానికి దేవుని మందిరంలో నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టుకోవడానికి దేవుని మందిరానికి రా. ఇదిగో నీ ప్రవర్తన సరి చేసుకోవడానికి రా. నువ్వు యథార్థమైన మాటలు తెలుసుకోవడానికి, ఇదిగో వ్యర్థమైన మాటలు విడిచిపెట్టడానికి దేవుని మందిరంలో నీ వాక్యం నీ నోటిలో ఉండడానికి ధ్యానించుటకు దేవుని మందిరానికి రా అని దేవుడు మాట్లాడు. మీరు దేవునికి అవయములై ఉన్నారు. మీ ఒంటిలో ఉన్న అవయములు ఎలాగైతే ఐక్యత కలిగి పనిచేస్తుందో అలాగే మీరు దేవుని అవయములై ఉన్న మనము ఆయన పనిలో ఐక్యత కలిగి ఉండాలి. ఆయన సంఘములో నిలబడాలి, సన్నిధిలో నిలబడాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి. ఆయన మనకి అప్పగించిన పరిచర్యను కర్మగా జరిగించడానికి అయ్యా ఇక్కడి నుంచి నీతోనే ఉంటానయ్యా, నీతో నడుస్తానయ్యా, నీ వాక్యాన్ని ధ్యానిస్తానయ్యా, నన్ను నేను సరి చేసుకుంటాను, మొదటి స్నానం చేస్తానయ్యా, ఒప్పుకుంటాను, విడిచిపెట్టుకుంటాను, ప్రవర్తన సరి చేసుకుంటాను, నా కుటుంబంలో నా సాక్ష్యం కనబడినట్లు నా బ్రతుకును మార్చుకుంటానయ్యా, నా మాట తీరును మార్చుకుంటానయ్యా. నన్ను బట్టి నిన్ను ఎరిగే రీతిగా, నీ దగ్గరికి వచ్చే రీతిగా, నీ దగ్గరికి ఆకర్షింపబడే రీతిగా నా స్థితిని నేను మార్చుకుంటానయ్యా. ఎవరికి వారిని ప్రార్థనలోకి హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. వాక్య ఫలింపు నిమిత్తము మీకు ప్రేరేపింపబడిన వారు ఒక్కరు ప్రార్థన చేసి, వాక్య ఫలింపు కొరకు మాత్రమే, సగం కొరకు కాదు, వాక్య ఫలింపు నిమిత్తము ప్రేరేపింపబడిన వారు ఒకరు ప్రార్థన చేసి. పరిశుద్ధుల ప్రేమ దయగల వాడైన కరుణామయుడు ప్రేమనైనా లాగి సమీపించినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రేమ. వాక్యంతో నీటిగా తేటగా మాతో మాట్లాడిన మహోన్నతులు ప్రేమ. నువ్వు మాట్లాడి ఉన్నావు కదా ప్రేమ, ముందు మా ప్రవర్తన మార్చుకోమన్నావు కదా ప్రేమ. మా పాపములైనా నీ మందిరానికి వచ్చి ఒప్పుకునే వాళ్ళగా మమ్మల్ని తీర్చిదిద్దమని అడుగుతున్నాం ప్రేమ. నా తండ్రి, నా పరిశుద్ధుల మాలే ఎక్కడుంది ప్రేమ, సరి చేసుకునే హృదయాలు మాలే ఎవరికి కూడా లేదు శ్రేపు. నా తండ్రి, నా పరిశుద్ధుల మీరు లోకం వైపు తిరిగినప్పుడు లోకాన్ని అనుసరించిన
అనుసరించలేకపోతున్నాం ప్రభు. నైనా ప్రభు మేము లోకంలో అంశనైనా నైనా నడిచినప్పుడు నైనా ఈ దేవుని బిడ్డలని మా స్థితిగతులు మా ప్రవర్తన మా హృదయం చూసి నైనా ప్రభు నిన్ను గుర్తు ఎరగాలి ప్రభు. అటు హృదయాలు మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభు. అటు ప్రవర్తన మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభు. మరి తగ్గించుకున్న స్వభావం ఎక్కడైనా ప్రభు మరి అపవిత్రత పెరుగుతానైనా అనేకమైన ఆమోషమైన మాటలు పలుకుతున్నాం ప్రభు. మరి నువ్వు మాట్లాడి ఉన్నావు కదా నాయన ప్రభు. మా పెదవులకి శక్తం వేసుకోమన్నావు కదా ప్రభు. వాక్యం అనే శక్తం ప్రభు మా పెదవులకి తగిలించుకునే వారుగా తీర్చిదిద్దమని అడుగుతున్నాను ప్రభు. మరి ఆనాడు ఎస్ఐ భక్తుడు ఎలాగైతే నేను తనైనా ప్రభు పెదవులనైనా అగ్నితో నేను వాక్యం అనే అగ్నితో నేను కాల్చి వేసుకున్నాడు కదా ప్రభు. మేము కూడా అనుక్షణం అనుదినం కూడా నీ బైబుల్ చదివినైనా ప్రభు దాన్ని జ్ఞానించుకుని నేను అగ్నితో మా పెదవులు కాల్చి వేసుకునే హృదయాలు మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభు. సరి చేసుకునే హృదయాలు మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభు. నువ్వు నైనా ప్రభు మాట్లాడి ఉన్నావు కదా ప్రభు. మాలో ఎక్కడుంది ప్రభు నేను జాలిగా లేని హృదయం ప్రభు. నేను నీకు ఇష్టకరమైన బిడ్డలు అలా నడుస్తాం నీకు ఇష్టం కదా ప్రభు. మా ప్రవర్తన నేను సరి చేసుకునే హృదయాలు దయచేయమని అడుగుతున్నాం ప్రభు. మా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టుకునేవాడిగా తీర్చిదిద్దమని అడుగుతున్నాం ప్రభు. నేను ప్రభు మేము ఇలా నిలబడి ఉన్నామంటే అది నీవిచ్చిన ధన్యత కదా ప్రభు. నీవిచ్చిన కృప ప్రభు. మరి ఎవరు పొంది ప్రభు ఈ ధన్యత ఈ కృపను ప్రభు. మరి నైనా ప్రభు నైనా తండ్రి అనుసరించే జీవితాలు మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభు. మా పాపములు విడిచిపెట్టుకునే జీవితాలు దయచేయమని అడుగుతున్నాను ప్రభు. నైనా తండ్రి ప్రభు జాలిని ప్రేమని కారుని ప్రేమించుకునే హృదయాలు మాకు నింపమని అడుగుతున్నాం ప్రభు. మాలో ఉన్న కోపాన్ని ఆహాన్ని పొగని అసూయని అంశ వేసుకునే హృదయాలు మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభు. సరి చేసుకుని నైనా నీ అంటునైనా ప్రభు నిలబడే బిడ్డలుగా మా అందరికీ దయచేయమని అడుగుతున్నాను ప్రభు. ప్రతి ఒక్కరు హృదయాలు తెరవమని అడుగుతున్నాను ప్రభు. వాక్యంగా సరి చేసుకునే హృదయాలు మా అందరికీ కూడా దయచేయమని అడుగుతున్నాను ప్రభు. మరి సంఘాన్ని దీవించండి ప్రభు. సంఘాన్ని ఇంకా అభివృద్ధి చేసి బలపరచమని అడుగుతున్నాను ప్రభు. మరి నేను మేమైతే శ్రద్ధగా ఆలకించిన మమ్మల్ని మందించిన అయినా ప్రభు అనుక్షణం కూడా నేను ఈ మాటలు అనేది నేను ఎవరు వేసుకునే హృదయాలు మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభు. నేను మేము తప్పుడు అడుగులు వేసినప్పుడు నీ వాక్యంతో మమ్మల్ని గర్తించమని అడుగుతున్నాను ప్రభు. మరి గర్తించినప్పుడు నైనా ప్రభు మేము అది మళ్ళా మేము సరి చేసుకోవాలి ప్రభు. వాక్యంతో నైనా ప్రభు సిద్ధపడాలి ప్రభు. మా హృదయాలు ప్రభు అటు హృదయాలు మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభు. మరి నాయన తండ్రి ప్రభు ఇప్పుడైతే మా దేవతలు అక్కడ నుండి నిలబడి మాట్లాడి ఉన్నాడు కదా ప్రభు. మరి నాయన తండ్రి ఆ మాటలు మేము అనుక్షణం కూడా ఎవరు వేసుకునే హృదయాలు దయచేసి ఇంకా తనైనా ప్రభు ఏదంతా ఆత్మతో ఎత్తుపెట్టినైనా ఇంకా బైబుల్ ఏదైతే లోతైన మర్మాలు ఉన్నాయో అవి ఇంకా మాకు తెలియజేసే హృదయాన్ని ఇంకా బలపరచమని అడుగుతున్నాను ప్రభు. మరి నేను సంఘ కాపుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు నేను కూడి వస్తున్న సహోదరుల కుటుంబంలో ఏ ఇరుకులు ఇబ్బందులు బలహీనతలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు బలపరచమని స్వస్థత ఇచ్చమని అడుగుతున్నాను ప్రభు. నా ప్రార్థన ఆలకించిన నా ప్రార్థన సౌభాగ్యసిన ప్రార్థన పదాలు సంతకి చేర్చుకోమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. చక్కగా ప్రార్థించిన సహోదరుని బట్టి దేవుని నామములో తెలియజేస్తున్నాను. మంచిది సమయం